రామ్ నారాయణ్ రామ్. ఇది సృష్టి యొక్క నియమం. నేను ఏ నియమం పాటిస్తున్నానో అదే ఆ నియమాన్ని పాటించడం వల్ల మీకు అలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. విరాట్ విశ్వం యొక్క ఈ ద్వారం తెరవబడింది. ఇది తప్పకుండా తప్పనిసరి. అందుకే ఎవరు ఎలా తింటారో, దుస్తులు ధరించారో, ఎలా ఉంటారో, ఇష్టం లేదా ఇష్టం లేకుండా మంత్ర జపం చేయాలి. నీకు లభించిన మంత్రంలో ఏ పరిస్థితిలోనూ అడ్డంకి రాదు. నీ మార్గం సజావుగా, అందంగా, సులభంగా ఉంటుంది. ప్రతి క్షణం ప్రకృతి యొక్క ఆట. ఈ గ్రహాలు, ఉపగ్రహాల గమనాన్ని అనుభవించగలవు. మనసు చంచలమై అవ్యవస్థితంగా ఉంటుంది. మనసులో బాధ, దుఃఖం, ప్రతిఘాతాలు, ద్వంద్వాలు వస్తూనే ఉంటాయి. ఈ లోపల సమయం నీ కోసం ఆగదు, మరి ఈ లోపల కూడా ఆగదు. ఇవన్నీ కారణం లేకపోవు. వీటికి ఉపయోగం ఉంది. ఈ సమస్యలే మార్గాన్ని సులభతరం చేస్తాయి. సమస్యే జీవితం యొక్క పరిష్కారానికి ఏకైక మార్గం. సమస్య పరిష్కారం ఇస్తుంది, కానీ మనకు ప్రతి క్షణం దెబ్బ తగులుతుంది. అన్నీ తిప్పి మడతలు అవుతుంటాయి. నువ్వు కేవలం ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు. ఈ మంత్రంలో అంత శక్తి ఉంది. చూడు, సూర్యుడు మరియు చంద్రుడు వెలుగు ఇవ్వటం జరుగుతుంది, కానీ అది వారి స్వంత వెలుగు కాదు. అది పదం సమష్టి యొక్క దీపం. సూర్యుని శక్తి కూడా తన స్వంత శక్తి కాదు. అది విరాట్ విశ్వం యొక్క దీపం శక్తి ద్వారా శక్తివంతమై ఈ ప్రకాశాన్ని ఇస్తోంది.